2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనిఫామ్‌గా అన్ని స్టేట్స్‌కి కూడా వర్తించేటట్టుగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అనేది రీడిజైన్ చేయడం జరిగింది. సో, ఈ కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే మనకి ట్రా ఫెయిర్ ల్యాండ్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. టైటిల్ 2013 అని రీడిజైన్ చేశారు టైటిల్‌ని. అంటే ఇక్కడ 2013 యొక్క టైటిల్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ యొక్క టైటిల్ ఏంటంటే ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013. ఇంతకు ముందు ఏమైందంటే ఓన్లీ ఏ రైతు దగ్గర నుంచి అయితే మనం ల్యాండ్ తీసుకుంటున్నామో ఆ రైతుకి ల్యాండ్ కాంపెన్సేషన్ ఫిక్స్ చేసి ఆ అమౌంట్ ఇచ్చి డైరెక్ట్‌గా ల్యాండ్ తీసుకోవడం అనేది జరిగేది. కానీ 2013లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్‌లో కేవలం ల్యాండ్ ఓనర్‌నే కాకుండా ఆ ల్యాండ్ మీద డైరెక్ట్‌గా కానీ అంటే ఏ ల్యాండ్ అయితే మన ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ అయిన ల్యాండ్ మీద డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్‌గా కానీ ఎవరైతే జీవనం సాగిస్తారో అంటే ఈ ల్యాండ్ తీసుకోవటం వలన వాళ్ళ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అవుతదో వాళ్ళందరినీ కూడా కాంపెన్సేట్ చేయాలి అనే ఉద్దేశంతోటి ఈ కొత్త యాక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగిందన్నమాట. దాంటే ఆర్&ఆర్ అంటాం. రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. ఇక ఇది చాలా రిజిడ్ యాక్ట్. ఎందుకంటే ముందు సెక్షన్ 4 ప్రకారం అక్కడ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే కండక్ట్ చేయాలి ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో. ఆ సర్వే కండక్ట్ చేసి అసలు ఈ ల్యాండ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎన్నున్నాయి? ఆ ఫ్యామిలీస్‌లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి? అది మొత్తం ఇన్ డీటెయిల్డ్‌గా సర్వే చేసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేయాలి. దాన్ని SIAS అంటాం. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే. ఆ సర్వే కంప్లీట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అనేది ఎవరు తయారు చేయాలంటే గవర్నమెంట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్‌షిప్ కింద ఉన్నటువంటి ఒక నాన్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తారన్నమాట. సో, ఆ రిపోర్ట్‌లో కేవలం ఆ ల్యాండ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ స్టడీ చేయటమే కాకుండా వాళ్ళని ఎలా కాంపెన్సేట్ చేయాలి, రిహాబిలిటేట్ చేయాలి, రీసెటిల్ చేయాలి, వాళ్ళకి ఎంత కాంపెన్సేషన్ ఫిక్స్ చేయాలి, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు చేసుకుంటున్న వృత్తులన్నిటిని కూడా అక్కడ వేరే చోట వాళ్ళకి రిహాబిలిటేషన్ కల్పిస్తే అక్కడ వాళ్ళు ఎలా చేసుకోవాలి? ఇలాగ మొత్తం వీటికి అయ్యే ఖర్చు ఎంత? ఇలా డీటెయిల్డ్‌గా మొత్తం టోటల్‌గా ఒక రిపోర్ట్ అంటూ తయారు చేయాలి. చేసి ఆ రిపోర్ట్‌ని ఎఫెక్టెడ్ ఏరియాలో 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఆ ఫిక్స్ చేసిన రేట్స్‌కి అయన్నిటికి కూడా వాళ్ళు ఆమోదం తెలిపేటట్టుగా చాలా రిజిడ్‌గా ఈ యాక్ట్ అనేది తయారు చేయడం జరిగిందన్నమాట. కానీ ప్రాక్టికల్‌గా ఒక ల్యాండ్ ఎక్విజిషన్ చాలా అర్జెన్సీ క్లాజ్ మీద మనం చేసేటప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. సో, ఆ ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే డైరెక్ట్‌గా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే తోటి సంబంధం లేకుండానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్‌గా ఒక నెగోషియేషన్ కమిటీని ఏర్పాటు చేసుకొని, ఆ నెగోషియేషన్ ఆ రైతులతోటి నెగోషియేట్ చేసుకొని ఆర్&ఆర్ ప్యాకేజు ప్లస్ ల్యాండ్ కాంపెన్సేషను ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్‌గా ఫిక్స్ చేసుకొని ఆ ల్యాండ్ తీసుకోవడానికి గాను 2017వ సంవత్సరంలో మనకి ఆంధ్ర గవర్నమెంట్ అప్పుడే సెపరేట్‌గా ఒక ల్యాండ్ అసెంబ్లీలో దీనికి ఎగ్జంప్షన్ కోసం బిల్ పాస్ చేసుకొని అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ కోసం పంపడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఆమోదించడం జరిగి అక్కడ ఆ ఆమోదం ప్రకారం ఇప్పుడు మన స్టేట్‌లో ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గా నెగోషియేషన్స్ మీద కూడా ల్యాండ్ తీసుకునే ప్రాసెస్ అనేది చేయటం జరుగుతుంది. అంటే 2013 యాక్ట్‌కి కొన్ని కేసెస్‌లో ఎగ్జంప్షన్ అనేది తెచ్చుకున్నామన్నమాట. అంటే ఏ కేసులనంటే ఇంపార్టెంట్‌గా ప్రైవేట్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఉన్న ప్రయారిటీ కేసెస్ అంటే ఇరిగేషన్స్ కానీ, ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇటువంటి కేసెస్ ఇలాగ ఎక్కడైతే ప్రయారిటీ బేస్స్ ఉంటాయో అటువంటి వాటిల్లో మనకి 2013 చట్టానికి లేకుండా డైరెక్ట్‌గా నెగోషియేషన్స్ ద్వారా మనం ల్యాండ్ తీసుకునే ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగిందన్నమాట. అసల ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అసలు ప్రకారం మనం సర్వే ఏ విధంగా చెయ్యాలి? ఏ ప్రాసెస్‌లో మనం
ఇన్వాల్వ్ అవుతామని చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ సెక్షన్ 11 ప్రకారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది పబ్లికేషన్ జరగాలి. ఎల్ఏ యాక్ట్ 2013 ప్రకారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 11(1) ప్రకారం పబ్లికేషన్ జరగాలి. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో ఏమేమి ఉంటాయంటే ఏ సర్వే నెంబర్లో ఎవరి ల్యాండ్ ఎంత ఎక్స్టెంట్ మనం తీసుకుంటున్నాము. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేయడానికి మనకి సర్వే అనేది పీడీ మీద ఫిజికల్గా కండక్ట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ ఏదైతే మన దగ్గర రెవెన్యూ అకౌంట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని ఒక నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 11(1) ప్రకారం ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత సెక్షన్ 12 ప్రకారం మనం ఏం చేయాలి, అప్పుడు సర్వేస్ అనేది కండక్ట్ చేసుకోవాలి. సెక్షన్ 12 ప్రకారం సర్వేస్ అనేది కండక్ట్ చేసుకోవాలి. సర్వే కండక్ట్ చేసి ఆ రికార్డ్ అంతా తయారు చేసిన తర్వాత సెక్షన్ 19 ప్రకారం అప్పుడు డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. మనకి ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్స్, ఎగ్జాక్ట్ షేప్స్, ఎగ్జాక్ట్ ఇంజనీర్స్ నేమ్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు కావాలి అని అంటే మనకి సెక్షన్ 19 ప్రకారం డ్రాఫ్ట్ డిక్లరేషన్ పబ్లికేషన్ టైంకి రెడీ చేసుకోవాలి. సెక్షన్ 11కి మీరు సర్వే చేయకపోయినా కూడా పర్వాలేదు, బేసింగ్గాను రెవెన్యూ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. కానీ డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మటుకు విధిగా మీరు సర్వే అనేది చేయాలి. సో అప్పటికి మనకి సర్వే కంప్లీట్ అవ్వాలి, సర్వే సబ్ డివిజన్ రికార్డ్ తయారవ్వాలి, ఆ సబ్ డివిజన్ రికార్డ్ స్క్రూటినీ అవ్వాలి, ఎక్స్టెంట్స్ ఫైనలైజ్ చేయాలి, అప్పుడు డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే ప్రిలిమినరీ వాల్యూ వెరిఫికేషన్. మరి ఆ ల్యాండ్కి ఎకరానికి ఎంత రేట్ కాంపెన్సేట్ చేయాలి అని ఫిక్స్ చేసేది మనకి పీవీ వాల్యూ అంటాం. సో ఆ స్టేజ్లో కూడా సర్వే వర్క్ ఇన్వాల్వ్ అవుతుంది. తర్వాత అవార్డు స్టేజ్. సో అవార్డు ఎంక్వైరీ అప్పుడు కూడా అవసరమైనప్పుడు మనం తయారు చేసిన సర్వే రికార్డ్స్లో ఏమన్నా హెచ్చు తగ్గులు అవి ఉన్నప్పుడు, వేరియేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం సర్వేగా మనం అక్కడ ఇన్వాల్వ్ అయ్యి సార్ట్అవుట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. తర్వాత అవార్డు పాస్ అయిన తర్వాత పోస్ట్ అవార్డు స్టేజ్. అంటే అవార్డు పాస్ అయిన తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటి, ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ అనేది విధిగా సర్వే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. వీరు సర్వేకి సంబంధించిన రికార్డ్ అంతా తయారు చేసేసారు, స్క్రూటీ చేయించారు, అవార్డు పాస్ చేశారు, రైతులకు అందరికీ ల్యాండ్ కాంపెన్సేషన్ ఇచ్చేసారు. కానీ మన రికార్డ్స్లో అప్డేట్ చేసుకోలేదు అనుకోండి, మనకి ట్రూ పిక్చర్ రిప్రజెంట్ కాదు. సో కాబట్టి పోస్ట్ అవార్డు స్టేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత పబ్లికేషన్ ఆఫ్ 13 నోటిఫికేషన్. తర్వాత 13 నోటిఫికేషన్ అంటే మనం తయారు చేసిన రికార్డుకి మన ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్కి ఒక ఫైనాలిటీ తీసుకురావడానికి 13 నోటిఫికేషన్ ద్వారా కంక్లూడ్ చేస్తాము. తర్వాత 13 నోటిఫికేషన్ పబ్లికేషన్ అయిన తర్వాత ఫైనల్ చెక్ మెమో తయారు చేసుకుని ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ ఆల్ టుగెదర్ మన సర్వే ప్రాసెస్ అనేది ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్లో ఈ 7 స్టేజెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, ఇక ఫస్ట్ అసలు సెక్షన్ 11 ప్రకారం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సర్వే వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. సర్వే వర్క్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ రిక్విజిషన్ డిపార్ట్మెంట్. అంటే రిక్విజిషన్ డిపార్ట్మెంట్ అంటే ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కి ఈ ల్యాండ్ అవసరమో వాళ్ళు ఏం చేయాలి, ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ అనేది తయారు చేసి మనకు సబ్మిట్ చేయాలి. ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎక్విజిషన్ డిపార్ట్మెంట్కి తయారు చేయాలి. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో అతనికి సబ్మిట్ చేయాలి. 5 సెట్స్ ఆఫ్ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఆ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్లో ఏ వివరాలు ఉండాలి, ఆ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్లో సర్వే నెంబర్ వైజ్ ముందు కంబైన్డ్ స్కెచ్ అనేది ఒకటి తయారు చేయాలి. ఆ కంబైన్డ్ స్కెచ్లో ఆ ల్యాండ్ మనం తీసుకుంటున్న ల్యాండ్స్ యొక్క అలైన్మెంట్ ఏ విధంగా రన్ అయ్యిందో అది చూపెట్టాలి. తర్వాత ఇండివిజువల్గా ప్రతి ఎఫ్ఎంబిలో కూడా ఎంత ల్యాండ్ వాళ్ళకి అలైన్మెంట్, ప్రతి ఎఫ్ఎంబి యొక్క అలైన్మెంట్ ఏంటి రిక్వైర్డ్ ల్యాండ్కి అనేది ఇండివిజువల్ ఎఫ్ఎంబిస్లో కూడా చూపెట్టాలి. తర్వాత ఒకవేళ సపోజ్ మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నది ఏదైనా కెనాల్స్కి కానీ రోడ్స్ కానీ అయితే ఆ విడ్త్ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు, వాళ్ళు సెంటర్ లైన్ ప్లాట్ చేసి ఇస్తారు, ఆ సెంటర్ లైన్ మీద
లెఫ్ట్ ఎంత కావాలి, రైట్ ఎన్ని మీటర్స్ కావాలనేది వాళ్ళు ఆ స్టేట్మెంట్లో మెన్షన్ చేస్తారు. దాని ప్రకారం అలైన్మెంట్ స్కెచ్ తయారవుతుంది. దాని ప్రకారమే మనం గ్రౌండ్ మీద రిలే చేసుకుంటాం. సో, ఈ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్‌లో ఈ వివరాలన్నీ కూడా చూపెట్టాలన్నమాట. ఇది ఎవరు తయారు చేయాలంటే, రిక్విజిషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసి ఈ రిక్విజిషన్ డిపార్ట్మెంట్‌కి సబ్మిట్ చేయాలి. తర్వాత విధిగా రిక్విజిషన్ డిపార్ట్మెంటు విధిగా వాళ్ళకి ఏ విధంగా అలైన్‌మెంట్ కావాలనేది గ్రౌండ్ మీద మార్క్ చెయ్యాలి. పెగ్ మార్కింగ్ అనేది చేయవలసిన బాధ్యత రిక్విజిషన్ డిపార్ట్మెంట్‌దే. వాళ్ళు పెగ్ మార్కింగ్ చేసిన తర్వాత మాత్రమే మనం సర్వే అనేది కండక్ట్ చేస్తామన్నమాట. ఓకే. ఇలాగా ఈ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ అన్నీ కూడా ముందు తయారు చేస్తారు. తయారు చేసి మనకి రిక్విజిషన్ డిపార్ట్మెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు ఈ ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్‌ని రిసీవ్ చేసుకుంటాడో, ఇమ్మీడియేట్‌గా అది సర్వే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసరు ముందు ఆ అలైన్‌మెంట్ అంతటిని ఒకటి ఇన్స్పెక్షన్ చేసి, ఆ ఎల్‌పి షెడ్యూల్‌ని ఓకే చేసి, నెక్స్ట్ సర్వే డిపార్ట్మెంట్‌కి పంపడం జరుగుతుంది. అప్పుడు సర్వే టేకప్ చేయడానికి ఫస్ట్ మనం లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కంప్లీట్ చేయవలసిన లీగల్ ఫార్మాలిటీస్ ఏంటంటే, సెక్షన్ 6(1) ప్రకారం నోటీస్ అనేది పబ్లిష్ చేయాలి. లొకాలిటీ పబ్లికేషన్ ఖచ్చితంగా చేయాలి. చేసి బై బీట్ ఆఫ్ టామ్ కూడా చెప్పాలి. ఇలా పలానా తారీఖున ఈ సర్వే మొదలు పెడుతున్నాము. సో, కాబట్టి ఇంట్రెస్ట్ పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ టైంకి ఆ భూమిపై హాజరయ్యి వాళ్ళ బౌండరీస్‌ని నిర్ధారించాలి అని మనం ఆ నోటీస్ ద్వారా తెలియచేస్తామన్నమాట. సో, ఇలా 6(1) నోటీస్ ఇచ్చి అప్పుడు మనం ఫీల్డ్ మీద ఆ అలైన్‌మెంట్ స్కెచ్ ఆధారంగా సర్వే నంబర్ వైస్ రీఫిక్స్ చేసుకొని ఆ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా సర్వే చేసి రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ సర్వే మెజర్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం ఏం చేస్తాము, సబ్ డివిజన్ రికార్డ్ అనేది తయారు చేస్తాం. ఫీల్డ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే సబ్ డివిజన్ రికార్డ్ అనేది తయారు చేయాలి. ఈ సబ్ డివిజన్ రికార్డ్ కూడా మనం ఎలా తయారు చేయాలి అనంటే, ప్రతి ఎంజాయ్‌మెంట్ స్కెచ్‌లేమో 2 సెట్స్ తయారు చేయాలి. పర్మనెంట్ స్కెచెస్ ఏమో 3 సెట్స్ తయారు చేయాలి. అంటే టెంపరరీ సెట్స్ 2, పర్మనెంట్ సెట్స్ 3 తయారు చేయాలి. టెంపరరీ స్కెచ్‌లో ఏముంటాయంటే, ఆ అలైన్‌మెంట్ లోపల ఎఫెక్ట్ అయిన ప్రతి ఇండివిడ్యువల్ ఎంజాయ్‌మెంట్‌ని కూడా మనం విత్ మెజర్‌మెంట్స్ మార్క్ చేయాలి. అంటే సపోజ్ ఒక సర్వే నంబర్‌లో మనకి 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఆ 4 సబ్ డివిజన్‌లో కూడా మనకి ల్యాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అలైన్‌మెంట్‌లో. సో, ఒకటో సబ్ డివిజన్‌లో సపోజ్ ముగ్గురు ఎంజాయర్స్ ఉంటే, ఆ ముగ్గురు ఎంజాయర్స్‌కి సంబంధించిన ఎంతెంత ల్యాండ్ కూడా అలైన్‌మెంట్‌లో పడిందనేది స్పష్టంగా మనం ఎంజాయ్‌మెంట్ సర్వే చెయ్యాలి. ఎందుకు రేపొద్దున మనం కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు ప్రతి ఈచ్ ఇండివిడ్యువల్ ల్యాండ్ హోల్డర్ కూడా కాంపెన్సేషన్ పే చేయాలి కాబట్టి, మనం ఇప్పుడు సర్వే చేసి ఏదైతే రికార్డ్ తయారు చేసి ఎక్స్‌టెన్స్ కన్ఫర్మ్ చేస్తామో, దాని ఆధారంగానే వాళ్ళు అవార్డ్ చేయడం జరుగుతుంది. సో, కాబట్టి మీరు ఎంజాయ్‌మెంట్ స్కెచ్ ఎంత క్లియర్‌గా, ఎంత స్పష్టంగా, ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా మీరు తయారు చేస్తే, అవార్డ్ అంత సాఫ్ట్‌గా పాస్ అవుతది. అంటే డిస్ప్యూట్స్ ఏమి ఉండవు. డిస్ప్యూట్స్ లేకుండా అవార్డ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేగాని మీరు జిగ్‌జాగ్‌గా, క్లమ్జీగా ఎంజాయ్‌మెంట్ సరిగ్గా నోట్ చేయకుండా రికార్డ్ తయారు చేశారనుకోండి, రేపొద్దున కాంపెన్సేషన్ విషయంలో చాలా చాలా గొడవలవుతాయి. సో, కాబట్టి మీరు ఎంజాయ్‌మెంట్ స్కెచ్ అలైన్‌మెంట్‌లో పడిన ప్రతి ఎంజాయ్‌మెంట్‌ని చాలా కేర్‌ఫుల్‌గా సర్వే చేసి, ఆ ఎంజాయ్‌మెంట్ రికార్డ్ అనేది తయారు చేయాలి. ఇలాగ దీన్ని టెంపరరీ సెట్స్ 2 తయారు చేస్తాం. తర్వాత పర్మనెంట్ సెట్స్ 3 తయారు చేస్తాం. అవి ఎలా తయారు చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు స్లైడ్స్ ద్వారా చూద్దాం. సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేసిన తర్వాత వాటితో పాటు బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్‌లో 34(a)లో పారా 13లో ఏదైతే ప్రొఫార్మా చెప్పారో, ఆ ప్రొఫార్మాలో సబ్ డివిజన్ స్టేట్మెంట్ కూడా తయారు చేస్తాం. సబ్ డివిజన్ స్టేట్మెంట్ తయారు చేసి, ఆ సబ్ డివిజన్ స్టేట్మెంటు ప్లస్ ఈ సబ్ డివిజన్ రికార్డు ఇవన్నీ కలిపి ఏం చేస్తాము, కన్సర్న్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేకి స్క్రూటినీకి పంపుతామన్నమాట. ఆ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే ఓల్డ్ రికార్డ్ తోటి మొత్తం దాన్నంతా కంపేర్ చేసుకొని, ఆ సబ్ డివిజన్ రికార్డు, సబ్ డివిజన్ స్టేట్మెంట్ టాలీ చేసుకొని, ఆ ఏరియాస్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకొని, ఆ రికార్డ్ అనేది స్క్రూటినీ చేయడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్‌లో ఫస్ట్ చేసే స్క్రూటినీని ఏమంటామంటే మనం ప్రిలిమినరీ స్క్రూటినీ అంటాం. ల్యాండ్ ఎక్విజిషన్‌లో ఫస్ట్ చేసే స్క్రూటినీని ప్రిలిమినరీ స్క్రూటినీ అంటాం. ఆ ప్రిలిమినరీ స్క్రూటినీ ఆధారంగా ఏం చేస్తారు? ఇక్కడ సెక్షన్ 19 ప్రకారం అంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్‌లో సెక్షన్ 19 ప్రకారం డ్రాఫ్ట్ డిక్లరేషన్ అనేది పబ్లికేషన్ చేస్తారు. వీళ్ళు స్క్రూటినీ చేసినప్పుడు ప్రతి సబ్ డివిజన్ యొక్క ఏరియా అనేది ఆ స్క్రూటినీలో కన్ఫర్మ్ చేస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక సర్వేయర్‌గా మీరు రికార్డ్ తయారు చేసి ఒక సబ్ డివిజన్ యొక్క ఎక్స్టెంట్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్‌లో పడిన ఒక అలైన్‌మెంట్‌లో పడిన సబ్ డివిజన్ యొక్క ఎక్స్టెంట్ 8 సెంట్ల కింద మీరు తయారు చేసి ఇచ్చారు. స్క్రూటినీలో వాళ్ళు ఆ 8 సెంట్లని ఆల్టర్ చేసే అధికారం స్క్రూటినైజ్డ్ ఆఫీసర్‌కి ఉంది. విత్ ప్రాపర్ రీజన్‌తో ప్రకారం చెక్ చేసుకొని అది 8 సెంట్లని 9 సెంట్లన్నా చేయొచ్చు. లేదా 7 సెంట్లన్నా చేయొచ్చు. అక్కడ కరెక్ట్‌గా ప్రాపర్ రీజన్స్ తోటి అతను స్క్రూటినీ చేసి ఆ ఎక్స్టెంట్స్ అనేది కన్ఫర్మ్ చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మటుకు డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మటుకు ఏదైతే స్క్రూటినైజ్డ్ ఎక్స్టెంట్స్ ఉంటాయో అవి మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. అంటే మీరు సర్వే చేసిన ఎక్స్టెంట్స్ కాకుండా కాలమ్ నంబర్ 9లో ఏదైతే మనకి సబ్ డివిజన్ స్టేట్మెంట్‌లో ఆ స్క్రూటినీ కాలమ్‌లో ఏదైతే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఆథరైజ్ చేసిన ఎక్స్టెంట్ ఉంటుందో ఆ ఎక్స్టెంట్‌కి మాత్రమే నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఓకే. ఇలాగా స్క్రూటినీ అయ్యి వచ్చిన తర్వాత దాని ప్రకారం మనం పబ్లికేషన్ ఇస్తాం. పబ్లికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ స్టేజ్ అయినటువంటి పీవీ స్టేజ్ కంప్లీట్ చేస్తారు. అవార్డు పాస్ చేస్తారు. కాంపెన్సేషన్ పే చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అగైన్ మనం ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్‌కి ఫైల్ మళ్ళీ మనకొస్తదనమాట. మనకొచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఇన్కార్పొరేషన్ చేయాలంటే ఫస్ట్ విలేజ్ అకౌంట్స్‌లో ఇన్కార్పొరేషన్ చేయాలి. విలేజ్ అకౌంట్స్‌లో ఇన్కార్పొరేషన్ చేయాలి అనంటే మీకు ఆల్రెడీ మండల్‌లో మెయింటైనబుల్ రిజిస్టర్స్ గురించి చెప్పాము. అందులో రిజిస్టర్ నంబర్ 7, రిజిస్టర్ నంబర్ 80 ఏమో తెలుసు. సో, మీరు ఆ 7, 80లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్ నంబర్ అది ఎంటర్ చేసుకొని, ఆ 80 ఫైల్ నంబర్ తీసుకొని, దాని ఆధారంగా మీరు ఫస్ట్ విలేజ్ అకౌంట్స్‌లో చేంజెస్ అనేది చెయ్యాలి. విలేజ్ అకౌంట్స్‌లో చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని మళ్ళీ 9(2) నోటీస్ పబ్లిష్ చేయాలి. ఆ 9(2) నోటీసు రైతులకందరికి ఇవ్వాలి. వాళ్ళు వాళ్ళ ఎక్స్టెంట్‌లన్నీ ఇలా మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్టెంట్ అంటే ల్యాండ్ ఎక్విజిషన్‌లో పోను ఆ మిగిలిన ఎక్స్టెంట్ అనే దానికి మనం నోటీస్ ద్వారా తెలియజేస్తామన్నమాట. చేసిన తర్వాత వాళ్ళు దాన్ని చూసుకొని అది ఓకే అని ఏ విధమైన అబ్జెక్షన్స్ లేకపోతే 9(2) నోటీస్ ఇచ్చిన తర్వాత అక్కడ స్టాట్యుటరీ పీరియడ్ 60 రోజులు అబ్జర్వ్ చేసుకొని 60 రోజులు దాటిన తర్వాత నెక్స్ట్ ఈ రికార్డ్ అంతా కూడా ఫైనల్ స్క్రూటినీకి పంపాలి. ఫైనల్ స్క్రూటినీకి పంపిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ మండల్ అకౌంట్స్‌లో ఇన్కార్పొరేషన్ చేయాలి. అప్పటి వరకు ఓన్లీ విలేజ్ అకౌంట్స్‌లోనే వన్ సెట్ ఆఫ్ సబ్ డివిజన్ రికార్డ్ ఇన్కార్పొరేషన్ అయ్యి ఉంటది. ఫైనల్ స్క్రూటినీ అయితేనే మీరు మండల్ అకౌంట్స్‌లో ఇన్కార్పొరేషన్ చేయాలి. మండల్ అకౌంట్స్‌లో ఇన్కార్పొరేషన్ చేస్తూ 13 నోటిఫికేషన్ పబ్లికేషన్ చేయాలి. 13 నోటిఫికేషన్ పబ్లికేషన్ అయ్యి వచ్చిన తర్వాత దాని రిఫరెన్స్ ఆధారంగా చేసుకొని మనం ఫైనల్ చెక్ మెమో అనేది తయారు చేస్తాం. సో, అక్కడితోటి ల్యాండ్ ఎక్విజిషన్ ఫైల్ అనేది కంప్లీట్ అవుతది. సో, మనం ఫీల్డ్ వర్క్ చేసి సబ్ డివిజన్ రికార్డ్ ఎంత ఇదిగా చేస్తామో, ఆ విధంగానే పోస్ట్ అవార్డ్ స్టేజ్‌లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ అనేది ఎప్పటికప్పుడు విధిగా చేయవలసిన బాధ్యత మన సర్వే డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇది చాలా మీరు మన సర్వే రికార్డ్ అప్డేషన్ లేదనుకోండి, ఫీల్డ్ మీద ఉన్న రియాలిటీకిని మన దగ్గర ఉన్న రికార్డ్స్‌కి కూడా ఎక్కడ టాలీ అవ్వదు. సో, కాబట్టి ఆ గ్యాప్ రాకుండా ఎప్పటికప్పుడు మనం ఇన్కార్పొరేషన్ అనేది జరిగేటట్టు చూడవలసిన బాధ్యత సర్వే డిపార్ట్మెంటే చూసుకోవాలి. ఓకే. ఇక చూడండి ఇప్పుడు ఈ స్కెచ్ చూసారనుకోండి, ఒరిజినల్‌గా మనకి ఇక్కడ ఈ సర్వే నంబర్‌లో 6 సబ్ డివిజన్స్ తోటి ఒక స్కెచ్ ఉంది. దీంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ పెట్టారు. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రపోజల్ పెట్టినప్పుడు ఇది ఏదైతే ఈ షేడెడ్ రీజియన్ ఉందో, ఈ షేడెడ్ రీజియన్ అంతా కూడా మనకి అలైన్‌మెంట్. దీన్ని అలైన్‌మెంట్ స్కెచ్ అంటాంమాట. సో, ఇలాగ వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్‌కి కావాల్సొచ్చిందన్నమాట. కావాల్సొచ్చినప్పుడు మనం ఏం చేసాము, ఫీల్డ్ మీద సర్వే చేసాము. సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేసాము. సబ్ డివిజన్ రికార్డ్ తయారు చేసినప్పుడు మీకు ఎంజాయ్‌మెంట్ చూపిస్తూ ఒక స్కెచ్ తయారు చేయాలి. దీన్నే టెంపరరీ స్కెచ్ అంటాం.
చూడండి టెంపరరీ స్కెచ్‌లో మనకేముంది? ఏదైతే ఇంతకుముందు ఒకటో సబ్ డివిజన్ ఉందో, ఈ ఒకటో సబ్ డివిజన్ ఇప్పుడు 3 ముక్కలయింది. 1A, 1B, 1C అయింది. ఈ 1B అనేది అలైన్‌మెంట్‌లో పడిన పోర్షన్. అలాగే రెండో సబ్ డివిజన్ కూడా 3 ముక్కలయింది. 2A, 2B, 2C. సో, 2B అనేది మనకి అలైన్‌మెంట్‌లో పడిన స్కెచ్ మాట. ఇంకా 3 కూడా 3 పోర్షన్స్ స్ప్లిట్ అయ్యింది. 3B అనేది మనకి ల్యాండ్ ఎక్విజిషన్‌లో ఇన్వాల్వ్ అయ్యింది. సో, ఈ స్కెచ్ టెంపరరీ స్కెచ్ అబ్జర్వ్ చేయగానే మనకి ఏం తెలుస్తుంది? టెంపరరీ స్కెచ్‌లో మనకి సబ్ డివిజన్ నంబర్ 1B, సబ్ డివిజన్ నంబర్ 2B, సబ్ డివిజన్ నంబర్ 3B అనేది మనకి ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసం అలైన్‌మెంట్‌లో పడి ఎఫెక్ట్ అయిన సబ్ డివిజన్స్ అని క్లియర్‌గా మనకి తెలుస్తుందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఇప్పుడు సపోజ్ ఈ 1Bలో ఇద్దరు ఎంజాయర్స్ ఉన్నారనుకోండి. ఖచ్చితంగా ఫీల్డ్ మీద మీరు అబ్జర్వ్ చేసుకొని, ఇన్స్పెక్షన్ చేసుకొని, ఈ 1Bలో ఎంతమంది ఎంజాయర్స్ ఉంటే అందరికీ కూడా నొటేషన్ ఇచ్చి ఎంజాయ్‌మెంట్ తయారు చేయాలి. సపోజ్ ఇక్కడ 1Bలో ఇద్దరు ఉన్నారనుకోండి. అప్పుడు ఏమివ్వాలి మనం 1B1, 1B2. అలాగే 2Bలో ఇద్దరుంటే 2B1, 2B2. అలాగే 3Bలో ఇద్దరుంటే 3B1, 3B2. ఇలాగా ఎంజాయ్‌మెంట్ టెంపరరీలో ప్రతి ఎంజాయ్‌మెంట్‌ని కూడా మనం అకౌంట్ ఫర్ చేయాలి. దీన్ని ఏమంటుంటే టెంపరరీ సబ్ డివిజన్ రికార్డ్ అంటాం. సో, ఇక్కడ చూడండి ఏం రాశారు? సబ్ డివిజన్ నంబర్స్ 1B, 2B అండ్ 3B ఆర్ ఫిట్ ఫర్ క్లబ్బింగ్. అంటే 1B సబ్ డివిజను, 2B సబ్ డివిజను, 3B సబ్ డివిజను క్లబ్ అయిపోయి ల్యాండ్ ఎక్విజిషన్ ఇదంతా కూడా రోడ్ అయితే రోడ్డు, కాలువ అయితే కాలువ కింద ఫార్మ్ అవుతుంది కాబట్టి పర్మనెంట్ స్కెచ్ తయారు చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఈ 3 సబ్ డివిజన్స్ కూడా మనం క్లబ్ చేసేస్తాం అన్నమాట. దీన్ని అందుకని క్లబ్బింగ్ సర్టిఫికేట్ అంటాం. టెంపరరీ స్కెచ్‌లో మీరు చూపెట్టవలసింది ఏంటంటే ఏ సబ్ డివిజన్స్ క్లబ్ అవ్వడానికి అర్హత ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రాయాలి మీరు. అందుకని ఇక్కడ ఏం రాశారు? సబ్ డివిజన్ నెంబర్ 1B, 2B అండ్ 3B ఆర్ ఫిట్ ఫర్ క్లబ్బింగ్ అని రాశారు. ఇంకా నెక్స్ట్ పర్మనెంట్ స్కెచ్ చూసుకున్నారనుకోండి మీరు. పర్మనెంట్ స్కెచ్‌లో చూడండి ఇక్కడ. ఇక్కడ 1A లేదు, 1B లేదు, 2B లేదు, 3B లేదు. ఏ నోటేషన్‌తో చూపిస్తున్నారు? ఇది ఏదైతే మీరు క్లబ్ చేసిన సబ్ డివిజన్స్ ఉన్నాయో, ఆ సబ్ డివిజన్స్‌లో క్లబ్ అయిన సబ్ డివిజన్స్‌లో లీస్ట్ నొటేషన్ ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ లీస్ట్ నొటేషన్ ఏంటి? 1B. 1B, 2B, 3Bలో అతి చిన్న నొటేషన్ స్టార్టింగ్ నొటేషన్ ఏది? 1B కాబట్టి క్లబ్ చేసినప్పుడు కూడా ఆ నొటేషనే ఇవ్వాలి మీరు. క్లబ్ చేసినప్పుడు కూడా ఆ నొటేషనే ఇవ్వాలి. ఇక్కడ చూడండి అందుకని ఇక్కడ స్టేట్మెంట్‌లో పర్మనెంట్ స్కెచ్‌లో ఇక్కడ సర్టిఫికేట్ ఏం రాసాము? సబ్ డివిజన్ నంబర్ 1B, 2B అండ్ 3B ఆర్ క్లబ్డ్ అండ్ డినోటెడ్ యాజ్ 1B. అక్కడ టెంపరరీలో ఏం రాసాము? సబ్ డివిజన్ నంబర్ 1B, 2B అండ్ 3B ఆర్ ఫిట్ ఫర్ క్లబ్బింగ్ అని రాసాం టెంపరరీలో. కానీ పర్మనెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ క్లబ్డ్ అండ్ డినోటెడ్ యాజ్ 1B. ఎందుకు? రేపొద్దున్న మీకు గ్రౌండ్ మీద వర్క్ ఎగ్జిక్యూట్ అయ్యిందనుకోండి, ఈ రోడ్ అంతా కూడా ఒక ఏకఖండిగా కనపడతది తప్ప ముక్కలు ముక్కలు కనపడవు కాబట్టి మొత్తం దీన్ని అంతటిని కూడా మనం క్లబ్ చేసామన్నమాట. సో, పర్మనెంట్ స్కెచ్ అనేది ఇలా తయారు చేయాలి. క్లబ్ చేసిన తర్వాత లీస్ట్ నొటేషన్ ఇచ్చుకొని స్కెచ్ అనేది తయారు చేయాలి. ఓకే. ఇలాగా ఈ పర్మనెంట్ స్కెచెస్ 3 తయారు చేయాలి. ఆ టెంపరరీ స్కెచెస్ 2 తయారు చేసుకోవాలి. టెంపరరీ స్కెచెస్ అన్నీ కూడా అవార్డ్ ఎంక్వైరీకి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఉపయోగించుకుంటారు. పర్మనెంట్ స్కెచెస్ అన్నీ కూడా మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన తర్వాత అవార్డు పాస్ అయిన తర్వాత మన రికార్డ్స్‌లో సర్వే రికార్డ్స్‌లో ఇన్కార్పొరేషన్ చేయడానికి మనం పర్మనెంట్ స్కెచ్ అనేది ఉపయోగించుకుంటాం. ఓకే. ఇది సబ్ డివిజన్ స్టేట్మెంట్ యొక్క ప్రొఫార్మా. అంటే అక్కడ మీరు ప్రతి సబ్ డివిజన్ కూడా ఇక్కడ అకౌంట్ ఫర్ చేయాలి. ఓకే. తర్వాత ఏ సెట్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూటినీకి పంపాలి? స్క్రూటినీకి పంపేటప్పుడు మనకి సబ్ డివిజన్ స్టేట్ రికార్డ్స్ 5 సెట్స్ అంటే 2 టెంపరరీ, 3 పర్మనెంట్. తర్వాత ఎంజాయ్మెంట్ స్కెచ్. తర్వాత 6-1 నోటీస్. 6-1 నోటీస్ విధిగా పంపించాలి స్క్రూటినీకి. ఎందుకంటే స్క్రూటినీ ఆఫీసర్‌కి తెలియాలి. మీరు లోకల్‌గా పబ్లికేషన్ చేసి రైతుల సమక్షంలోనే మీరు సర్వే చేసి రికార్డ్ చేశారనే విషయం స్క్రూటినీ ఆఫీసర్‌కి తెలియాలి కాబట్టి 6-1 నోటీస్ అనేది ఉండాలి. తర్వాత పాత ఏ రిజిస్టర్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అనేది పంపాలి. ఎందుకంటే మీరు సబ్ డివిజన్ స్టేట్మెంట్‌లో
ఆ ఎక్స్టెంట్లు మెన్షన్ చేస్తారు కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఏ రిజిస్టర్ ఎక్స్ట్రాక్ట్ పంపాలి. అలాగే అడంగల్ ఎక్స్ట్రాక్ట్ కూడా పంపాలి. ఎందుకంటే మీరు అక్కడ సబ్‌డివిజన్ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఆ ఎంజాయర్స్ నేమ్స్ రాస్తారు కాబట్టి ఆ ఎంజాయర్స్ నేమ్స్ టాలీ చేసుకోవడానికి గాను ఈ అడంగల్ ఎక్స్ట్రాక్ట్ అనేది మీరు స్క్రూటినీలో సబ్మిట్ చేయాలి. తర్వాత కంబైన్డ్ స్కెచ్ అలైన్‌మెంట్ చూపెట్టే విధంగా కంబైన్డ్ స్కెచ్ అనేది ఇదిగా సబ్మిట్ చేయాలి. తర్వాత మండల సర్వే రిపోర్ట్ అలాంగ్ విత్ కవరింగ్ లెటర్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్సో. సో ఇవన్నీ జత చేసి మీరు ఏం చేయాలి? డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేకి స్క్రూటినీకి పంపాలి. ఓకే. ఈ స్క్రూటినీ చేసిన తర్వాత డిప్యూటీ ఇన్స్పెక్టర్ స్క్రూటినీ చేసిన తర్వాత అప్పుడు దాన్ని డీడీ పబ్లికేషన్ చేస్తారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్‌లో సెక్షన్ 23 ప్రకారం అవార్డ్ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు. అవార్డ్ ఎంక్వైరీ అంటే మీరు సబ్ డివిజన్ స్టేట్మెంట్‌లో ఏ రైతుల పేర్లైతే రాస్తారో ఆ రైతుల పేర్లందరికీ ఒక నోటీస్ ద్వారా పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్‌లన్నీ పరిశీలించి మీరు రాసిన పేరుకి కరెక్ట్‌గా డాక్యుమెంట్ ఉందా, టైటిల్ ఉందా లేదా వెరిఫై చేసుకుంటూ వ్యాలిడ్ టైటిల్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మీరు ఏ పేరైతే సబ్ డివిజన్ స్టేట్మెంట్‌లో రాస్తారో ఆ రైతుకే కాంపెన్సేషన్ ఇవ్వాలనేది రూల్ కాదు. ఎందుకో మీరు సర్వే చేసే టైంకి ఆ భూమి మీద ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు మీరు రాస్తారు. కానీ మీరు రాసినంత మాత్రాన మేము కాంపెన్సేషన్ ఇస్తామంటే రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తప్పు. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ బాధ్యత ఏంటంటే మీరు రాసిన వ్యక్తికి అతను వ్యాలిడ్ టైటిల్ హోల్డరా కాదా? లాఫుల్ ఎంజాయరా కాదా అని చూసుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్‌మెంట్. సో, కాబట్టి మీరు సబ్ డివిజన్ స్టేట్మెంట్‌లో రాసినంత మాత్రాన అతనే లాఫుల్ ఎంజాయర్ అనేది మనం కన్ఫర్మ్ చేయక్కర్లేదు. ఎందుకంటే టైటిల్ నిర్ధారించవలసిన బాధ్యత మనది కాదు. టైటిల్ నిర్ధారించుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కాబట్టి మనం ఓన్లీ ఎంజాయ్‌మెంట్ చేసేటప్పుడు ఎవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళ పేర్లైతే రాస్తాం కాబట్టి మనకి అక్కడ ఆ పేరుకి మనం లీగల్‌గా బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. ఇలాగా అవార్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ అవార్డ్ స్టేజ్‌లో మనం చెప్పినట్టుగా ఇందాక ఈ ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ చేస్తాం. ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ చేసేటప్పుడు 9-2 ఫస్ట్ విలేజ్ అకౌంట్స్‌లో చేస్తాము. తర్వాత 9-1 డెసిషన్ రాస్తాము. 9-2 నోటీస్ ఇస్తాము. ఓకే. ఇయన్నీ కంప్లీట్ ఇందాక చెప్పినట్టుగా ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే.